నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు జీవీఆర్సీ న్యూస్. ఉద్యోగులకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చిన కూటమి నాయకులు సత్యం. డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణం పాత బస్టాండ్ నందు గల ఏపీ ఎన్జీఓ హోం నందు ఉద్యోగులు, జేఏసీ చైర్మన్, ఎన్జీఓ జిల్లా ఉపాధ్యక్షులు, పారామెడికల్ ఎంప్లాయీస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాధవరపు వెంకటేశ్వర్లు సారథ్యంలో ఇటీవల ఉద్యోగుల బదిలీలో ఇతర మండలాలకు బదిలీ అయిన సంఘ నాయకులకు వీడ్కోలు కార్యక్రమాన్ని గురువారం ఘనంగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కూటమి నాయకులు వాసంశెట్టి సత్యం, పోలిశెట్టి చంద్రశేఖర్, కాంచుమర్తి బాబురావు, నాయుడు మాస్టర్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాధవరపు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రామచంద్రపురం నియోజకవర్గంలో వేలాది ఉద్యోగులు ఉన్నప్పటికీ వారికి తగిన భవనం లేదని వాపోయారు. త్వరలోనే 5 సెంట్లకు తక్కువ కాకుండా ఎన్జీఓ భవనానికి స్థలం కేటాయించాలి అని, ఉద్యోగుల బకాయిలు డిఏలు ఇప్పించాలి అని, పీఆర్సీ కమిటీ ఏర్పాటు చేయాలి అని కూటమి నాయకుల సమక్షంలో మాధవరపు విన్నవించారు. ముఖ్య అతిథి వాసంశెట్టి సత్యం మాట్లాడుతూ కూటమి పార్టీ అధికారం చేపట్టడానికి ఉద్యోగులే ప్రధాన కారణమని కొనియాడారు. ఉద్యోగులకు అండగా ఉంటానని, ఉద్యోగుల సమస్యలను తీర్చడానికి తాను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని హామీ ఇచ్చారు. డిఏపీఆర్సీ వంటి ఉద్యోగుల సమస్యలను మంత్రి సుభాష్ ద్వారా సీఎం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని సత్యం హామీ ఇచ్చారు. అనంతరం బదిలీపై వెళ్తున్న ఉద్యోగులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగుల రాష్ట్ర ప్రచార కార్యదర్శి బాపూజీ, డాక్టర్ ప్రవీణ్, గొల్లపల్లి కృష్ణ, పడాల సత్యప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఫోటోగ్రాఫర్స్ నమస్కారం అండి. ఈరోజు ఈ ఎన్జిఓస్ హోమ్లో నేను ఉండటం నా అదృష్టంగా భావిస్తున్నాను. పిలిచిన వెంటనే వచ్చారంటారు కాదు, వచ్చి నేను మీ అందరికీ పరిచయం అవటం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎంచేతంటే అందరూ ఇంచుమించు అందరూ నాకు పరిచయస్తులైనా మళ్ళా ఈ యొక్క సమావేశంలో మనం సమావేశపరచడం అందరూ మనం ఒకసారి సమావేశపరచడంలో మీలో భాగంగా నన్ను పిలిచినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ యొక్క సమావేశానికి ఇచ్చేసిన మా చంద్రశేఖర్ గారికి, పోలిశెట్టి చంద్రకి మా అని ఎందుకు అంటున్నానంటే, ఇందాక ఆయన ఒకటి అన్నారు, సుభాష్ గారికి ఉన్న 4 పిల్లర్స్లో నేను పిల్లర్స్ అండి, అవసరమైతే 3 పిల్లర్స్లో కూడా ఆయన అలాగా అండగా ఉంటారు. 3 వైపులో పడుతుంది. ఏంటంటే ఒక జనసేన ఇన్ఛార్జిగా ఆయన నియోజకవర్గంలో ఉంటూ, ముఖ్యంగా జనసేన, తెలుగుదేశం కూటమి అలా పక్కన పెడితే వాళ్ళిద్దరు చాలా అభిమానపడుతుంది. ఈయనంటే ఆయనకి అంత ఇది ఉంటుంది, ఆయనంటే అంత ఇది ఉంటుంది. ఇద్దరే కూడా కలిసిమెలిసి వెళ్ళటంలో ఇలా జనసేనకైనా, తెలుగుదేశానికైనా, కూటమికైనా ఏ ఇబ్బందులు లేని నియోజకవర్గం ఏదైనా ఉన్నదంటే మన రామచంద్రపురం నియోజకవర్గం. కొన్ని చోట్ల ఈ కలయికల్లో కూటమి అనేటప్పటికి కొన్ని హెచ్చుతగ్గులు, ప్రాధాన్యతలు అలాగే కొంచెం కీసులాడుతుంటారు. ఆ కీసులాటలు కూడా లేకుండా మాకు మా వెన్నంటి సుభాష్ గారికి వెన్నంటి ఆయన చెప్పిన ఒకే ఒక్క అద్భుతమైన సంఘటన ఏంటంటే, ఇందాక అన్నారు మానవ సేవ అని. అంటే మీకు ఏది కావాలో నాతో చేయించుకోండి. ఈ వేళ ఎంప్లాయీస్ నేను తీసేద్దా, ఫ్యామిలీ రోడ్డు మీద పడిపోతా, పిల్లలు మీకు పెంచుతారని అడిగారు. నిజంగా ఇప్పటి వరకు మేము కళ్ళుండి కూడా అంధకారంలో ఉన్న మాట మేము ఈ 30 సంవత్సరాల్లో. కానీ ఇటువంటి వాళ్ళ పక్కన నాకులాంటి నడి వయసులో ఉన్నాను కాబట్టి 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో కనుక రాజకీయం చేస్తే, నేను ఆర్థికంగా చిన్నప్పటికీ కొన్ని 100 మంది సహాయం చేయాలంటే ఇటువంటి నాయకుడితో ఉండాలని మనస్ఫూర్తిగా, నాకు కొద్దిగా ఆర్థికంగా కష్టమైనప్పటికీ కూడా సుభాష్ గారితో ట్రావెల్ చేస్తాను సార్. దాని ముందు ఒక విషయం ఏంటంటే, ఎలక్షన్ ముందు ఈ మాధవ వెంకటేశ్వర గారిని మీటింగ్ అడిగానండి. నేను కొంతమంది సహచరులు వెళ్ళి, అన్న మీటింగ్ పెడతాం మన ఎంప్లాయీస్ తోటి, సీక్రెట్గా కదా, మన ఎలక్షన్ కదా, పర్వాలేదా అంటే, సీక్రెట్గా ఎదుగు తమ్ముడు, సుభాష్ గారు మన కూటమి బలపరిచిన అభ్యర్థి, సెంటిమెంట్గా ఎప్పుడు మా ఇంటికి వస్తారు, మీరు అందరూ ఎప్పుడున్నా కూడా ఏది వచ్చినా వాళ్ళ ఇంటికాడ మొదలెట్టుకోవాలని ఎంప్లాయీస్ వచ్చారు.
డైరెక్ట్గా వ్యక్తిగతంగా నేను చెప్తున్నాను, మా ఇంటికాడ 100 నుంచి 150 మంది ఎంప్లాయీస్ని ఏర్పాటు చేస్తాను. సుభాష్ గారిని తీసుకుని వచ్చింది అన్నారంటే ముందుగా అవకాశం ఇచ్చినందుకు ఎంప్లాయీస్ అందరి తరఫున మీకు సహకరించినందుకు మా కుటుంబ తరఫున మాధవర్ వెంకటేశ్వర గారి టీంకి ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. ఎలక్షన్ అయిన తర్వాత వారు చేసినప్పటికీ వీరు కూడా చేస్తున్న విషయం, నేను రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా లేదా 3 జిల్లాల గౌరవాధ్యక్షులుగా నేను విఆర్ఓ సంఘంలో ఉన్నప్పటికీ కోనసీమ జిల్లాలో 18 సంవత్సరాల నుంచి నాకు అనుబంధం ఉంది. వీరి ఫ్యామిలీ కోసం చూసినప్పుడు చాలా ఒళ్ళు గొగురు పొడిచేటువంటి వాయిస్ వస్తూ ఉంటుంది. సామాన్య ప్రజానికాన్ని నుంచి కోటేశ్వరుడు వరకు సత్యం గారి ఫ్యామిలీ అంటేనే వీళ్ళందరికీ చేదోడు వాదోడుగా ఉండే ఫ్యామిలీ అనేటువంటి విషయాన్ని కోనసీమలో కోడే కూస్తుందనే విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తూ, వారి ఇంతటి మన చిన్న ఉద్యోగంలో నడిపించడంలో వారి యొక్క పాత్ర ఎంతైనా ఉంది. నేను 2011లో ఫస్ట్ టైం ఈ రామచంద్ర నియోజకవర్గంలో పోస్టింగ్ తీసుకున్నప్పుడు నన్ను ఈ సంఘంలోకి తీసుకొచ్చి అంచనంచలుగా వివిధ హోదాల్లో పనిచేయడానికి అవకాశం కల్పించి నన్ను ఒక అధ్యక్షుల స్థాయి కూడా తీసుకొచ్చినందుకు వారికి మనస్ఫూర్తిగా నా యొక్క నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా అవసరమే కాదు, చాలామందిని ఉన్నతంగా తీర్చిదిద్దడంలో మన వెంకటేశ్వరరావు యొక్క పాత్ర ఎంతో ఉంది. ఇప్పుడు ఆయన డేట్ ప్రకారం మనం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ విధంగా మనం ప్రతి కార్యక్రమానికి వస్తున్న మన సచిన్ గారికి ముందుగా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే సోదరుడు చంద్రశేఖర్ గారు, వారికి కూడా ఇలాగా మా వాళ్ళందరికీ రిటైర్మెంట్ ట్రాన్స్ఫర్ మీద, బదిలీ మీద అనేక సేవలు చేసిన వారు, వారందరికీ కూడా మీ చేతుల మీద సన్మానం చేయించాలి, తప్పనిసరిగా మీరు రావాలని కోరినప్పుడు తప్పనిసరిగా వస్తాను సోదరా, మీరు ఎప్పుడో చెప్పండి, నాకు ఫోన్ చేసి చెప్తే సార్ వచ్చి కార్యక్రమంలో పాల్గొంటామని చెప్పిన చంద్రశేఖర్ కూడా మా ఏపీ ఎన్జీజీ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను. అలాగే మా సోదరుడు బాబురావు గారు అత్తమాను సచిన్ గారికి ఫోన్ చేసి మనం ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక అప్పుడప్పుడు ఆయన పక్కనే సచిన్ గారి పక్కనే ఆయన రైట్ హ్యాండ్ అన్న సార్ ఎక్కడున్నారంటే వెంటనే ఇన్ఫర్మేషన్ మన అసోసియేషన్కే